హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శారీస్ వచ్చేసి జిమ్మిచూ శారీస్. బ్లౌజ్ వచ్చేసి అన్నింటికి కూడా వైట్ కలరే ఉంటుంది, జార్జెట్ ఉంటుంది. శారీ ఏమో సేమ్ ఆర్గంజా లాగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 499 ఫ్రీ షిప్పింగ్. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇంకా కొన్ని లెహంగాస్, శారీస్ అవన్నీ కూడా నేను క్లియరెన్స్ సేల్ నాది సెకండ్ ఛానల్ మగవా స్టోర్స్ ఉంది కదా, ఆ ఛానల్లో పోస్ట్ చేశాను చాలా వీడియోస్. ఒకసారి కావాలంటే కలెక్షన్ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను మొన్న బ్లింకిట్లో కొన్ని ఆర్డర్ ఇచ్చా కదా, కొన్ని కాదు ఒక 3 ఐటమ్స్, అదే రూఫ్ లిక్విడ్ ఒకటి, ఈ స్టాండ్ ఒకటి, ఇంకా మెమొరీ కార్డు. ఇంకా అవన్నీ ఓపెన్ చేయలేదు, అవసరం ఉన్నాయని జస్ట్ అది మెమొరీ కార్డు అదొకటి వేసేసుకున్నా. ఇది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, అది ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ అదేంటి సైజ్ వైజ్ మనకి పెట్టుకోవడానికి మొబైల్కి బాగుంది, కాకపోతే ఇది ప్లాస్టిక్ అనమాట. నా దగ్గర ఇంతకుముందు ఒకటి ఉంది, అది బాగుంది, క్వాలిటీ కూడా అంతా చాలా గట్టిగా ఉంది. అదేంటో మరి మెటీరియల్ తెలియదు, కానీ ఇదైతే ప్లాస్టిక్ ఉంది, బట్ ఓకే. ఇంకా ఇక్కడైతే నువ్వులు బెల్లం కలిపి నేను బాక్స్లో అలా వేయించి పెడతానమాట. ఇంకా పిల్లలు రాగానే ఇష్టం వచ్చినప్పుడు అలా తింటూ ఉంటారు. మనం తినమన్నప్పుడు వాళ్ళు తినరు కదా, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళే తింటూ ఉంటారు అనమాట. బెల్లము నువ్వులు వేయించి మంచిగా అలా పెట్టేశాను. ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు పల్లీల పొడి, నువ్వుల పొడి అలా చేస్తూ ఉంటాం కదా, సో వాటితో పాటే నువ్వులు వేయించి దాంట్లో కొంచెం బెల్లం కలిపి అలా పెట్టేస్తాను అనమాట. సో ఇంకా పిల్లలు ఇష్టం ఉన్నప్పుడు అలా తినేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పల్లీలు, నువ్వులు, లేదంటే పుట్నాలు. అప్పుడప్పుడు పుట్నాలు అయితే మ్యాక్సిమం తక్కువ, ఇంకా పిల్లలకి బోర్ వస్తుందని ఎప్పుడన్నా ఒకసారి అలా వేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చేసి లంచ్ అనమాట. పప్పు ఉంది, చికెన్ ఉంది. ఇక్కడ తోటకూర చట్నీ చేసిన. ఎప్పుడు మెంతం కూర చట్నీ చేస్తుండే కదా, సో తోటకూర చట్నీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది, కాకపోతే దీనికంటే మెంతం కూర చట్నీ ఇంకా చాలా బాగుంది. మెంతం కూర పప్పు ఎలా టేస్ట్ ఉంటుందో చట్నీ కూడా చాలా బాగుంది అనమాట. సారీ, ఈ వీడియో వచ్చేసి నైట్ అనమాట. నైట్ది ఇంకా చికెన్ పప్పు కొద్దిగా ఉందని ఓన్లీ చట్నీ మాత్రమే చేసిన. ఇక్కడ ఏంటంటే అంతకుముందు ఒక లంచ్ బాక్స్ వీడియో షేర్ చేశాను కదా, దాంట్లో పిల్లలకి కొంచెం ఉప్పు కారం వేసి బిస్కెట్స్ చేశాను. అయితే మా పాప స్వీట్ బిస్కెట్స్ అడిగింది. నేను అప్పుడప్పుడు దేనికో సిరప్, కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేశాను. ఆ సిరప్ దేనికో ఎక్కువైతే నేను ఇలా తీసి పెట్టాను అనమాట. ఏదో స్వీట్ చేసినప్పుడు సిరప్ చాలా ఎక్కువ అయ్యింది అనమాట. కొంచెం తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ సిరప్ ఇట్లా ఎప్పుడైనా బిస్కెట్స్కి అలా పనికి వస్తుందని, సో ఇంకా నైట్కే తడిపేసి ఇలా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా పొద్దున లేసి బిస్కెట్స్కి పిండి అది ఇది అంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది కదా, పిల్లలకి స్కూల్కి టైం అవుతూ ఉంటుంది. సో ఇంకా పిండి అయితే తడిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ దానికి నెయ్యితో అంతా మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా పిసికిన తర్వాత బిస్కెట్స్ అవి చేస్తాను. ఇప్పుడు పిండి అంతా ఆరిపోయి మళ్ళీ గట్టిగా అవుతుంది కదా, సో అందుకని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం వేయట్లేదు, డైరెక్ట్ ఇంకా తడిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మళ్ళీ అది సిరప్ కూడా కొంచెం మళ్ళీ కొద్దిగా మిగిలింది, మళ్ళీ ఎప్పుడైనా చేస్తే దాన్ని కలిపేసి చేస్తాను. ఓకే అండి, ఇవాళ చిన్న బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది దోశపిండి కోసం ఓన్లీ బియ్యం. ఇదేమో మొన్న చేసిన వడపిండి, మినపప్పు పిండి ఎక్కువ చేసి ఆ రోజు వడ వేసి సపరేట్ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు ఇది బియ్యం పిండి, రెండు మిక్స్ చేస్తా దోశ పిండి.